300 గజాల పెట్టుబడి 40 లక్షల సంపాదన ఎలా? వివరాలకు సంప్రదించండి 9553398765. ప్రజారాజ్యం పెట్టినప్పుడు పులోమంటూ అన్ని పార్టీల నేతలు చిరంజీవి చెంతకు వలసపోయారు. తత్వం బోధపడ్డాక ఎవరి గూటికి వారు వచ్చేశారనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు జనసేన పరిస్థితి అలా లేదు. మంత్రి పదవి ఊరటంతో టీడీపీ నుంచి రావెలా బీజేపీకి భవిష్యత్తు లేదని తెలుసుకున్న ఆకుల తప్ప ఇంకెవరు ఆ పార్టీ వైపు కన్నెత్తి చూడటం లేదు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిస్తే అన్ని పార్టీల నుంచి వలసలుంటాయని పవన్ కళ్యాణ్ కాస్త ఎక్కువగానే ఊహించి బోల్తా పడ్డారు. అయితే ఇప్పుడు వైఫల్యాన్ని భలే తెలివిగా కవర్ చేస్తున్నారు జనసేనాని. జనసేన పార్టీలోకి వెళ్తే ప్రజలకు సేవ చేయాలి తప్ప అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించే అవకాశం లేకపోవడంతో కొంతమంది నాయకులు మన పార్టీలోకి రావడం లేదు. జనసేన పార్టీకి ఉన్న యువశక్తి, మహిళా శక్తిని రాజకీయ శక్తిగా గుర్తించడానికి మిగిలిన పార్టీ నాయకులు ఇష్టపడటం లేదు. పవన్ లేటెస్ట్ స్టేట్మెంట్ ఇది. ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువే మాట్లాడారు మెగా సోదరులు. అవినీతి అక్రమాలు లేకుండా సామాజిక న్యాయం అంటూ ఉదరగొట్టారు. తీరా పార్టీ పెట్టినోళ్లే కాంగ్రెస్ కు అమ్ముడుపోవడంతో మిగిలిన నాయకులతో సహా జనం కూడా చీదరించుకున్నారు. మరి జనసేన అలాంటి పార్టీ కాదని అంటున్న పవన్ కళ్యాణ్ ని ప్రజలు, నేతలు ఎలా నమ్మాలి? వలసలు లేవని అసహనంతో ఉన్న పవన్ కళ్యాణ్ ని ఉన్న నేతలు కూడా చేజారిపోతారని భయం వెంటాడుతుంది. జనసేన పార్టీలోని నాయకులు పగలు పవన్ కళ్యాణ్ తో, రాత్రి వేరే పార్టీతో ఉంటే తెలియదని అనుకోకండి. మమ్మల్ని మా నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లో ఎదుగుదామంటే చూస్తూ ఊరుకోమంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హెచ్చరించారు జనసేనాని. పవన్ లో పెరిగిపోతున్న అభద్రతాభావానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి? ఓవైపు పేరున్న నాయకులు రావట్లేదు, మరోవైపు ఉన్న వాళ్ళు పక్క చూపులు చూస్తున్నారు. టీడీపీ తనతో కలిసి రావాలంటూ గాలమేస్తుంది. సర్వేలో వైసీపీ జోరికి అద్దం పడుతున్నాయి. వీటన్నిటితో పవన్ కళ్యాణ్ డైలమాలో పడ్డారని ఆయన సన్నిహితులే అంటున్నారు. చూసారు కదండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, కుదిరితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి, మర్చిపోకండోయ్.